పత్రికా విలేకరులందరికీ నమస్తే అన్న. నా పేరు భువనేశ్వరి. నేను నగిరి నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరోళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు. నన్ను మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడంని కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే, రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్న, ఇంక టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనన్న న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనన్నకు కోరుకుంటున్నాను. అతను చెప్పే మనిషి దగ్గర ఇచ్చినామన్నా, మేము చెప్పి పంపించిన మనిషి దగ్గర ఇచ్చాము. ఉన్నాయి ఇతను కుమారన్నతో ఆయన సత్యం డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాయి, నా వీడియో ఉంది, ఇస్తాం. తర్వాత మా వంతు ఎప్పుడని కూడా వేశారు పేపర్లో. అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు కదా, అడుగుతా ఉన్నాం మేము పోయి, అందువల్ల దీన్ని కూడా వేశారు. అప్పుడు డబ్బులు పెట్టుకోండి. మీకు ఇచ్చినాం కదన్నా ఫోటోలు. డబ్బులు ఇచ్చిన మనిషి దగ్గర ఇచ్చినాం మేము డబ్బులు, కవర్ కాదు ఇక్కడ ఉంది. మధ్యలో ఫస్ట్ నుండి వస్తారు. మా వార్డులోనే ఉన్నారన్నా. హరి జనరల్ వార్డు అన్న, రిజర్వేషన్ వార్డు కూడా కాదు, అది జనరల్ వార్డు. 3 రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి.
జనరల్ వార్డుకి ఇచ్చారు. ఎస్సీనే జనరల్లో గెలిచినాడు. జనరల్లో గెలిచినారు, అతను జనరల్లో ఇచ్చినారు. అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం మేము. వ్యాపారాలు చేసుకుని చిన్న వ్యాపారస్తులు మేము, చిన్న వ్యాపారస్తులు. రోడ్లో వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు, నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు, చెప్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్న. రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్న. మేమేం తప్పు చేయలేదన్నా, వాళ్ళు నమ్మి పోయినాం, మేము మోసపోయినాం, వాళ్ళు నమ్మిపోయి మోసపోయినాం మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము సైలెంట్గా ఇంటికి పోతామని చెప్పామన్నా. వాళ్ళు ఈగిపోయేసరికి ఇంక ఇది లేక మాకు 7 వరకు రావాల్సి వచ్చింది.